వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియోలో వచ్చేసి షుగర్ కేన్ ఫార్మింగ్. యాక్చువల్గా మేము ఏదైతే పండ్ల చెట్లకి గట్టుకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఇంతకుముందు మెంతులు, జీరా ఇవన్నీ వేసాము. వేసిన తర్వాత ఏమైందంటే కోళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల సీడ్స్ వేసిన దగ్గర నుంచే అవి తవ్వుకొని తినడం స్టార్ట్ చేశాయి. కొన్ని చెట్లు ఏమైనా పైకి వచ్చినా కూడా వాటిని కూడా అవి తిన్నాయన్నమాట. సో దానివల్ల ఆ చెట్లు రాలేకపోయాయి, అసలు పెరగలేదన్నమాట. ఏవో కొన్ని వచ్చిన చెట్లు కూడా అవి కంప్లీట్గా తినేసాయి. నెక్స్ట్ టైం నుంచి మనం ఏమన్నా చిన్న సీడ్స్ ఇలాంటివి వేసేది ఉంటే కోళ్ళ నుంచి తప్పించుకోవడానికి చుట్టూ నెట్ వేసి అప్పుడు అందులో సీడ్స్ వేయాలి, వాటిని రాకుండా. సో అలా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ టైం నుంచి అదే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఆ ఉన్న స్పేస్లో షుగర్ కేన్ వేద్దాం అనుకొని చెప్పి షుగర్ కేన్ బయట అమ్మే వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. బల్క్ అమౌంట్ కాదు కాబట్టి చాలా తక్కువ పడతాయి మనకి ఇక్కడ ఈ ప్లేస్లో. సో అందుకని చెప్పి కొన్ని షుగర్ కేన్ బయట వాళ్ళ దగ్గరే కొన్నాము. కాకపోతే బయట చెరుకు రసం వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర తీసుకొని వస్తే మాత్రం అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పైన లేయర్ అనేది మొత్తం చెక్కేసి తీసుకొస్తారు. సో దానివల్ల అలాంటివి వేసినా కూడా రావు. ఏదైతే షుగర్ కేన్ ఉంటుందో మొత్తం అలాంటిదే వేయాలి. దానికి ఆ కనుపులు ఉంటాయి, దాని నుంచే మనకి యాక్చువల్గా చెట్లు వచ్చేదన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. ఏమీ ప్రాసెస్ చేయకుండా దానికి ఫస్ట్ లేయర్స్ ఏం కట్ చేయకుండా ఉన్న షుగర్ కేన్ తీసుకున్నాము, రెడ్ కలర్వి. సో అవే షుగర్ కేన్ తీసుకెళ్ళి నెక్స్ట్ డే ఫామ్లో ఒక 24 hours నానబెట్టాము షుగర్ కేన్ని వాటర్లో. వాళ్ళే చెప్పారు ఒక 24 hours వాటర్లో నానబెట్టిన తర్వాత వేస్తే త్వరగా దాని జర్మినేషన్ ఉంటుందని. సో అందుకని 24 hours ఉంచిన తర్వాత వేసాము నెక్స్ట్ డే ఫామ్లో. అవి ఆ వరుసలో మొత్తం వేసుకుంటూ వెళ్ళాము. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఒకవేళ ఎక్కువ, అవి కూడా అరటి చెట్లలానే కదా, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో అలా కొన్ని చెట్లు ఎక్కువైనప్పుడు మనం యూజ్ చేయడమా లేకపోతే మళ్ళీ ఆ వచ్చిన వాటిని ప్రాసెస్ చేసి ఇంకా ఎక్కువ చేయడమా చూద్దాము. ప్రస్తుతానికైతే షుగర్ కేన్ అయితే వేసాము అందులో. ఇంకొక అప్డేట్ ఇవ్వాలి మీకు ఏంటంటే, ఏదైతే మనం టర్మరిక్ వేసామో జూలైలో వేసాము అరౌండ్ మేము పసుపు అనేది. ఆ పసుపు ఇప్పుడు మాకు కొంచెం ఆకులు వడలిపోయినట్టు, ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి. అది సైన్ అన్నమాట ఎప్పుడైనా పసుపుని హార్వెస్ట్ చేయడానికి. సో అయిందా లేదా చూద్దామా, ఇంకొంచెం మొత్తం ఆకులు డ్రై అయ్యేంతవరకు చూద్దామా అనిపించింది. ఒక 2 చెట్లు అయితే తీసి చూద్దామని చెప్పి ట్రైకి ఒక 2 చెట్లు తీసి చూసాము. బాగానే అయ్యింది, కానీ ఇంకో 1 week ఉంచితే ఇంకొంచెం ఆ లోపల ఏవైతే పసుపు గడ్డలు ఉన్నాయో అవి కొంచెం లావ్ అవుతాయేమో అనిపించింది. సో ప్రస్తుతానికి ఓన్లీ ఆ 2 చెట్లు మాత్రమే పీకి చూసాము అంతే. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే దొరకలేదు, కానీ సన్ఫ్లవర్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తీసాను, పిక్స్. అవి మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేయలేకపోయాను. సో ఈసారి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకో అప్డేట్ వచ్చేసి ఫిషెస్ గురించి. ఫిషెస్ ఇంకొంచెం గ్రో అయ్యాయి. వాటికి ఏదైతే ఫుడ్ ఇస్తామో ఆ ఫుడ్ సైజ్ కూడా మేము కొంచెం పెంచాము. అవి కూడా బాగానే గ్రో అయ్యాయి. ఎప్పుడైతే ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయడం కోసం అని నీళ్ళు వదులుతూ ఉంటామో ఆ టైంలో ఫిషెస్ మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు. Please like and subscribe to our channel. Thanks for watching the videos.